ఉద్యోగ సంఘాల వరుస ఆందోళనల మధ్యన వెంకట్రామరెడ్డి ఎవరైతే చైర్మన్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాల నాయకులకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి సహకారంతో రాష్ట్రం అంతా తిరిగి ఉద్యోగుల్ని చైతన్యపరిచాం అని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఉద్యోగులు దిక్కులేని వాళ్ళు అయ్యారు. సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో మంత్రుల కమిటీ ఉండేది, ప్రభుత్వ సలహాదారులు అందుబాటులో ఉండేవాళ్ళు, సమస్యలు కనీసం వినేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగులు ఎవరూ పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు రోడ్డు మీదకి రావడానికి 3 సంవత్సరాలు పడతాయి. ఇప్పుడు సంవత్సరానికే ఉద్యోగులు రోడ్డు మీదకి తెచ్చింది ప్రభుత్వం. డాక్టర్లు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, టీచర్లు, ఇలా ఉద్యోగులందరూ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలకు దిగారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. 16 నెలలుగా ఒక్క డిఏ ఇవ్వని ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. అలాగే 4 డిఏలు పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం కూడా ఇదే. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలో ఉన్న ఉద్యోగులు డిఏల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 2004కు ముందు డిఏల కోసం ఇబ్బందులు పడ్డారు. 2014-19 మధ్య 5 సంవత్సరాల కాలంలో 10 డిఏలకు గాను అప్పటి ప్రభుత్వం ఏ డిఏలే ఇచ్చింది. 2019-24 మధ్య కాలంలో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో 11 డిఏలు ఇచ్చింది. 1వ తారీఖు జీతం ఇస్తున్నామని ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు. ఏ ఉద్యోగి 1వ తేదీ జీతం ఇచ్చారో ఒక్క ఉద్యోగి బ్యాంక్ స్టేట్మెంట్ చూపించండి. ఈ నెల దసరా పండుగ ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు చెల్లించలేదు. పెండింగ్ బకాయిలు చెల్లిస్తామన్నారు. చెల్లించడం మాట అటుంచి కనీసం బకాయిలు ఎంత అనేది కూడా చెప్పడం లేదు. ఆర్టీఐ చట్టం కింద అడిగిన మా దగ్గర సమాచారం లేదని ఆర్థిక సహాయ శాఖ సమాచారం ఇచ్చింది. పెండింగ్ బకాయిలు 22,000 కోట్ల రూపాయల నుంచి 32,000 కోట్ల రూపాయలకు పెరిగాయని తెలుస్తుంది. అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలకు 22,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఈ ప్రభుత్వం 16 నెలలకే 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. ఈ లెక్కన ముందు ఈ బకాయిలు ఏ స్థాయికి చేరతాయో తలుచుకుంటేనే భయం వేస్తుంది. గత ప్రభుత్వం అంతకుముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని అసెంబ్లీలో చట్టం చేసి జీవో ఇచ్చింది. సుమారుగా 3,400 మందిని రెగ్యులర్ చేశారు. మిగిలిపోయిన వాళ్ళని రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వానికి ఏంటి బాధ? గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల స్థాయికి దిగజార్చారు. 130,000 మంది సచివాలయ ఉద్యోగులు 2 వారాలుగా ధర్నాలు చేస్తుంటే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడడానికి ప్రభుత్వానికి మనసొప్పడం లేదా? గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలంటే అంత చులకరా? ఉద్యోగులకు టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు గోల ఎక్కువైంది. ఈ విషయంలో ఎంపీడీఓల పరిస్థితి దారుణంగా ఉంది. ఎంపీడీఓల మీద 10 మంది పెత్తనం చేస్తుంటే వాళ్ళకి పనిచేసే టైం ఎక్కడుంది? ఇవన్నీ చాలా ఉన్నట్టు వారితో చెత్త ఫోటో తీస్తున్నారు. ఇలా ఏ వర్గం ఉద్యోగులను వదలకుండా ఈ ప్రభుత్వం అందరినీ వేధిస్తుంది. ఇంతవరకు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసి విసిగిపోయాం. ఇప్పుడు ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు అందరూ ఉద్యోగులు, అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరాటం చేద్దాం. రేపటి ఉద్యోగుల ధర్నాలకు మేము మద్దతు ఇస్తున్నాం. రేపు టీచర్లు చేపట్టిన విజయవాడ ధర్నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. ఏపీజీఎఫ్ అనుబంధ రాజకీయ అనుబంధ ఉపాధ్యాయ సంఘాలను ఈ ధర్నాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు ప్రభుత్వం దిగొచ్చేదాకా ధైర్యంగా పోరాడాలి. త్వరలో మా ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని తదుపరి కార్యాచరణ గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఉద్యోగులు ఇంత ఆగ్రహంతో ప్రకటన చేసింది ఎప్పుడూ లేదు. పైగా ఇంతకు ముందు అంతా అరాచకం జరిగితే మేము అద్భుతం అని చెప్పుకొచ్చారు. అందులో ఎన్ని అబద్ధాలు అన్నట్టు విషయం ఇప్పుడు ఉద్యోగ సంఘ నాయకులు చెప్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే పెనం మీద నుంచి పొయ్యిలేక పడినట్టుంది. 2024 ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, మేము వచ్చే గౌరవంగా చూసుకుంటాం, మీకు ఐఆర్ ఇస్తాం, పీఆర్సీ ఇస్తాం, బకాయిలు ప్రతిదీ ఉద్యోగులకు ఏవో స్వర్గం చూపించినట్టు ఎన్నో హామీలు ఇచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల గురించి కనీసం ఒక్క హామీ అమలు చేయడం పక్కన పెడితే ఉద్యోగులను పట్టించుకున్న పాపాన పోలే. ఈరోజు ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చిండ్రు. ఈరోజు విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు, సచివాలయ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు, డాక్టర్లు ధర్నా చేస్తున్నారు, టీచర్లు రేపు ధర్నా పెట్టిండ్రు. అంటే అన్ని వర్గాల ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. కనీసం ప్రభుత్వం పరిస్థితి ఎట్లుందంటే ఏడు దాటినాక బోడి మళ్ళీ అన్నట్టు ఉద్యోగులను చూస్తుంది. కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లే. నేనంటే సరే నా మీద ఒక ముద్ర వేసిండ్రు, నన్ను వదిలేయండి, మిగతా మీకు సపోర్ట్గా ఎన్నికల్లో తిరిగినమని చెప్పుకుంటున్నారు కొందరు. వాళ్ళని పిలిచి ఉద్యోగ సమస్యలు ఏంటి అని మాట్లాడారు. ఇంతమంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నా కూడా ప్రభుత్వానికి ఏమాత్రం ఉద్యోగులు అంటే పట్టడం లేదా? సీఎం అసలు ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలి? ఏదైనా సమస్య వచ్చి ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు ఈరోజు. గత ప్రభుత్వంలో మినిస్టర్స్ కమిటీ సబ్ కమిటీ ఉండేది. ఒక ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడడానికి, వాళ్ళను ఏదైనా సమస్య చెప్తే సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి మినిస్టర్స్ సబ్ కమిటీ ఉండేది. అడ్వైజర్ గారు ఉండేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఎప్పుడు అందుబాటులో ఉండేవారు. ఏదైనా సమస్య వచ్చే వాళ్ళకి చెప్పుకునే వాళ్ళం, ఆయన ద్వారా ప్రభుత్వానికి వెళ్లేది.
ఇప్పుడు అలాంటి మెకానిజం లేదు. సీఎం గారు అపాయింట్మెంట్ చేయడం లేదు, సీఎస్ గారు కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేని పరిస్థితులు ఈరోజు ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగులు ఎంత చిన్న చూపు చూడడం అనేది మంచిది కాదు. మీరు ఎన్నో హామీలు ఇచ్చింది ఎన్నికల టైంలో, అన్ని హామీలు గాలికి పోయినాయి. ఒక్క హామీ అమలు చేయలేదు. ఐఆర్ అన్నారు, ఐఆర్ లేదు. పీఆర్సీ లేదు, పీఆర్సీ కమిషన్ కూడా అపాయింట్ చేయలేదు. పెండింగ్ బకాయిలు లేవు, ఉద్యోగుల గౌరవం లేదు. పెన్షనర్స్ కార్పొరేషన్ అన్నారు, అది లేదు. 1వ తారీఖు జీతం అన్నారు, అది లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్కీమ్స్ ఇస్తామన్నారు, అది లేదు. అంగన్వాడీ వాళ్ళకి జీతం పెంచుతామన్నారు, అది లేదు. ఇట్లా ఏ ఒక్క హామీని అమలు చేయలే. హామీలు అంటే పక్కన పెట్టండి, అంతకుముందు రెగ్యులర్ గా రావాల్సినవి కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంది? ఒక్క డిఏ 15 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంత 15 నెలలు ఒక్క డిఏ ఇచ్చిన పాపాన్ని పోలే. ఈ రోజుకి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. గతంలో ఎప్పుడు ఒక కరోనా టైంలో తప్ప ఎప్పుడు కూడా 4 డిఏలు పెండింగ్ ఉన్న చరిత్ర లేదు. ఇప్పుడు మాత్రమే 4 డిఏలు పెండింగ్ చూస్తున్నాం. గతంలో అంటే టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ఉద్యోగులకు డిఏ ఇవ్వాలంటే ఎందుకు ఇబ్బంది పడుతుంది? 2004 ముందు అట్లే ఉద్యోగులు డిఏ కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2014-19 మధ్య కూడా అంతే. 5 సంవత్సరాల కాలానికి 10 డిఏలు ఇవ్వాల్సింటే కేవలం 7 డిఏలు మాత్రమే అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత ప్రభుత్వం 2019-24 మధ్య 5 సంవత్సరాల కాలంలో 11 డిఏలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క డిఏ ఇలా 4 డిఏలు పెండింగ్ పేరుకుపోయినా కూడా ఈ డిఏల వల్ల ఒక్కొక్క ఉద్యోగి నెలకు 10% జీతం తక్కువ తీసుకుంటున్నాడు. ఈ 4 డిఏలు కలుపుకుంటే 10% పైన ఉన్నాయి. 10.59% ఎంత ఉంది అంటే ప్రతి నెల అంత జీతం ఉద్యోగి కోల్పోతున్నాడు. ఐఆర్ వల్ల గవర్నమెంట్ లోకి వస్తాను ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇప్పటికి 16 నెలలు అయింది, ఇంతవరకు ఐఆర్ ఇవ్వలే. ఇంతవరకు ఒక ఉద్యోగి యావరేజ్ తీసుకుంటే ఈ ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల ₹1,00,000 జీతం నష్టపోయింది ఇప్పటి వరకు. అయినా ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లే. 1వ తారీఖు జీతం అన్నారు, ఎవరికి ఇచ్చిండ్రు 1వ తారీఖు జీతం? ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు, నేను ఏదైనా మాట్లాడితే వెంకటరామరెడ్డి ఒక్కడు బాగాలేడు, మిగతా ఉద్యోగులు అందరూ బాగున్నారు, అందరూ 1వ తారీఖు జీతం వస్తున్నాయని. నేను అడుగుతున్నా, ఎవరికి 1వ తారీఖు జీతం ఇచ్చింది? ఒక ఎంప్లాయీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసి చూపించండి, మీ బుద్ధి పెట్టిన ఎంప్లాయీ చూపించండి. ఈ 16 నెలల కాలంలో ఎంతమంది ఎవరికి మీరు 1వ తారీఖు జీతం ఇచ్చిండ్రో. అంతకుముందు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు, రెగ్యులర్ ఉద్యోగులకు లేట్ అయినా కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో 1వ తారీఖు ఖచ్చితంగా టెన్షన్ 1వ తారీఖు జీతం పడేది. ఈ రోజు ఈ నెల పండగ నెల, దసరాకు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ రోజు జీతం, ఇప్పటికి ఈ రోజుకి జీతం రాలే. హోంగార్డులకు ఈ రోజుకి జీతం రాలే. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఈ రోజుకి జీతం రాలే. దసరా పండగ ఉన్నా కూడా మీరు 1వ తారీఖు జీతం ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ 1వ తారీఖు జీతం ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇవ్వకపోగా ఇచ్చినా, మీరు హామీ ఇచ్చి హామీ అమలు చేయకపోగా మళ్ళీ 1వ తారీఖు జీతం ఇచ్చినామని అందరికి చెప్తున్నారు. ఇంకా ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వాళ్ళని వాలంటీర్లను చేసిండ్రు. వాలంటీర్లు అందరినీ తీసేసి వాలంటీర్లు ఏ పని చేస్తారో ఆ పని అంతా వాళ్ళతో చేయిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించడం, ఇంటింటికి వెళ్లి వాట్సాప్ గవర్నెన్స్ అని వాళ్లకు చూపించి అది నేర్పించడం, అవన్నీ కాక మళ్లీ P4లో మెంటార్లుగా వీళ్లను బలవంతంగా వాళ్ళను ఎక్కించడం. ఇంత ఇబ్బంది పడుతూ సచివాలయ ఉద్యోగులు 1,00,000 మంది సచివాలయ ఉద్యోగులు 10-20 రోజుల నుంచి ధర్నా చేస్తా రోడ్డు మీదకి వచ్చి రాసరాకు చేస్తుంటే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడడానికి కూడా ప్రభుత్వానికి తీరికలేదా? అంటే ఉద్యోగులు అంటే అంత చిన్న చూపా? అంటే వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళది ఏమన్నా, వాళ్ళ సాగు ఏమన్నా చావని మనకు సంబంధం లేదన్నట్టుగా ఉంది ప్రభుత్వం. అంత నిర్లక్ష్యమా ఉద్యోగులు అంటే? ఉద్యోగులను తొలగించడం, ఎంతమంది ఉద్యోగులు తొలగించడం? వాలంటీర్లను తొలగించడం. వాళ్ళకి 10,000 జీతం ఇస్తామని వాళ్ళని తీసేసిండ్రు పూర్తిగా. పోతే హెల్త్ అసిస్టెంట్లు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా పక్క రాష్ట్రంలో హెల్త్ అసిస్టెంట్లు కొనసాగుతుంటే రెగ్యులర్ కావాల్సిన వాళ్ళు 20 సంవత్సరాలు సర్వీస్ చేసి రెగ్యులర్ కావాల్సిన వాళ్ళు ఉద్యోగం కోల్పోయి ఈ రోజు రోడ్డు మీద ఉన్నారు 1000 మందికి పైగా. సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళు మళ్ళీ తీసుకోండి అని చెప్పి, అయినా కూడా తీసుకోకుండా వాళ్ళని రోడ్డు మీదకి వేసిండ్రు. విలేజ్ యానిమేటర్లు, డ్వాక్రా కింద పనిచేసే యానిమేటర్లు 6,000 మందిని పార్టీ ముద్రేసి తీసేసిండ్రు. వాళ్ళు ఎప్పుడు అంటే ఈ పార్టీ వచ్చినాక గత ప్రభుత్వం వచ్చినప్పుడు నియమించిన వాళ్ళైతే మీరు పార్టీ ముద్ర వేయచ్చు, కానీ అంతకుముందు ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని కూడా పార్టీ ముద్రలు వేసి తొలగించడం. ఇట్లా ఎంతమందిని తొలగించిండ్రు? అందరినీ కూడా. ఆప్కాస్ ఉద్యోగుల సంగతి అయితే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, డైలీ వేజ్ ఉద్యోగులకు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పింది. ప్రభుత్వ పథకాలు వర్తింపు చేస్తామని చెప్పింది. సరే, ప్రభుత్వ పథకాలు వర్తింపు చేయడం అటు పోండి, వాళ్ళ మానవులు వాళ్ళకు 1వ తారీఖు జీతం ఇవ్వడం లేదు, అది కూడా పక్కన పెట్టండి. వాళ్ళు ఆప్కాస్ కింద ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకి 1వ తారీఖు జీతం వచ్చేది ఆప్కాస్ ఉండడం వల్ల 1వ తారీఖు ఈఎస్ఐ, వాళ్ళు ఈఎస్ఐ, జీపీఎఫ్ అన్ని క్రెడిట్ అవుతున్నాయి ఎప్పటికప్పుడు.
ఉద్యోగ భద్రత ఉంది. ఆప్కాస్ లో ఉద్యోగం తొలగించాలంటే అంత ఈజీ కాదు. తొలగించిన వాళ్ళు తీసుకోవాలంటే మళ్ళీ కలెక్టర్ నుంచి జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ అప్రూవల్ చేసిన తర్వాత తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు తొలగించడం అంత ఈజీ కాబట్టి ఆప్కాస్ వచ్చిన తర్వాత ఎట్లా పడితే అటు అడ్డగోలుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం జరగడం లేదు. కాబట్టి అంత వాళ్ళకి ఆప్కాస్ వచ్చిన తర్వాత ఉద్యోగ భద్రత ఉంది. అలాంటి భద్రంగా ఉన్న ఉద్యోగులను మళ్లీ ఇబ్బంది పెట్టేలాగా, మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి గురి చేసేలాగా మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీ తీసుకొచ్చామని ఎందుకంటున్నారు? దానివల్ల ప్రభుత్వానికి వచ్చే ఉపయోగం ఏంటి? ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా ఉపయోగమే. ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీలకు అయితే మీరు 4 నుంచి 5% కమిషన్ ఇవ్వాలి. కానీ ఆప్కాస్కి ఇచ్చే కమిషన్ 1% మాత్రమే. ప్రభుత్వానికి లాభం ఉంది, ఉద్యోగులకు మంచి జరుగుతుంది, అయినా ఆప్కాస్ తీసేసి ప్రైవేట్ ఏజెన్సీ తేవాలని ఎందుకు ప్రయత్నిస్తుంది ప్రభుత్వం? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా తీసేసి మీకు నచ్చిన వాళ్ళు పెట్టుకోవాలనే కదా ఈ ప్రయత్నం. ఏ రకంగా ఏ ఉద్యోగులను మీరు ఇబ్బంది పెట్టకుండా ఉంటున్నారు? మీరు ఉద్యోగులను మంచి చేయడం, మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు అన్ని పక్కన పెడితే ఏ వర్గం ఉద్యోగులు మీరు ఇబ్బంది పెట్టడం లేదు. మీరు మంచి చేయకపోగా ఉద్యోగులను రోడ్డు మీద తీసుకొచ్చింది. ఈరోజు ఆయన వదిలిపెడితే టెలికాన్ఫరెన్స్లు, ఉద్యోగులకు వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు గోల. ఉద్యోగులు పనిచేసే ముఖ్యంగా మరీ ఎంపీడీఏలు అయితే ఒక పెళ్ళానికి 10 మంది మొగుళ్ళు ఉంటే ఎంత ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు ఎంపీడీఏల పరిస్థితి కూడా అట్లే ఉంది. వాళ్ళకు వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ మీద అజమాయిష్ చేసేవాళ్ళు 10 మంది. జిల్లా సీఈఓ, జిల్లా డిఆర్డీఏ పీడీ, కలెక్టర్, కమిషనరు, జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్, జిఎస్డబ్ల్యూఎస్ సెక్రటరీ, ఇట్లా ఎవరు పడితే వాళ్ళు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ తో వాళ్ళు సతాయించడం తప్ప వాళ్ళు పని చేసేటప్పుడు ఇంకా ఇంతమంది ఒక అధికారి మీద ఇంతమంది 10 మంది అజమాయిష్ చేస్తే వాళ్ళు పని చేయాలన్నా లేదా? ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ వాళ్ళు రోజు ఉదయం పోయి చెత్త ఎత్తే దగ్గర, అంటే చెత్త క్లీన్ చేసే దగ్గర పోయి వాళ్ళు ఒక చెత్త ఫోటో తీసి అప్లోడ్ చేయాలా? ఎంపీడీఓ అంటే గ్రూప్ 1 స్థాయి అధికారితో ఒక చెత్త ఫోటో తీపిస్తుంది ప్రభుత్వం. ఈ గ్రూప్ 1 స్థాయి అధికారిని చెత్త ఫోటో తీసే ప్రభుత్వాన్ని ఏమనాలా? ఇంత ఇబ్బంది పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? ఎన్నికల్లోనేమో గౌరవంగా చూసుకుంటాం, అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం అని రకరకాలుగా చెప్పినారు. కానీ ఇప్పుడు వాస్తవంగా ఏం చేస్తున్నారు? నేను ముందే చెప్పినట్టు ఉద్యోగులు గతం చాలా మంచిది అనే దానికి గతంలో రోడ్డు మీదకి రావడానికి ఉద్యోగులకు 3 ఏళ్లు పట్టింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం 6 నెలలుగా రోడ్డు మీద తీసుకొచ్చింది అందరినీ. 6 నెలల నుంచి ఉద్యోగులు చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సంగతి గత ప్రభుత్వం చట్టం చేసి అసెంబ్లీలో ఒక జీవో ఇచ్చింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేయాలని చెప్పి 10,117 మంది అర్హత గల కాంట్రాక్ట్ ఉద్యోగులు గుర్తించి వాళ్ళందరినీ రెగ్యులేట్ చేస్తామని చెప్పి జీవో ఇచ్చింది. దాని ప్రకారం గత ప్రభుత్వంలోనే 3,400 మంది రెగ్యులర్ అయ్యారు కూడా. మిగిలిపోయిన వాళ్లకు ప్రాసెస్ లో ఉండగా ఎన్నికలు కూడా అడ్డం వచ్చింది. ఎన్నికలు కూడా అయిపోయింది, ఎలక్షన్ జరిగింది, అధికారంలోకి వచ్చిండ్రు, జీవో అమల్లో ఉంది, అసెంబ్లీలో చట్టం చేసిన జీవో అది. ఆ జీవోను ఇంప్లిమెంట్ చేయాలా? మీరు మీరేం రద్దు చేయాలి ఆ జీవోను. ఉండే జీవోను ఇంప్లిమెంట్ చేసి మిగిలిపోయిన వాళ్ళను రెగ్యులర్ చేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అంటే ఉద్యోగులకు మేలు చేయడం మీకు ఇష్టం లేదా? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళు రెగ్యులర్ చేస్తే వాళ్ళు కూడా మిగతా ఉద్యోగులు, వాళ్ళ పక్కన వాళ్ళతో పాటు ఉండే ఉద్యోగులు కొందరు రెగ్యులర్ అయ్యి మేము కూడా ఎప్పుడెప్పుడు రెగ్యులర్ అవుతామా అని ఎదురు చూస్తున్న ఉద్యోగులను ఎంతకాలం మీరు ఇట్లా ఏడిపిస్తారు రెగ్యులర్ చేయకుండా? కరెక్ట్, జీవో అమల్లో ఉంది, అసెంబ్లీ చట్టం చేసినా కూడా. అంటే ఈ ప్రభుత్వం ఏ వర్గం ఉద్యోగులను కూడా మంచి చేయాలని కానీ, ఏ వర్గం ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి దయ చూపడం కానీ, ఉద్యోగుల పట్ల ఏమాత్రం జాలి లేదు, ఉద్యోగుల పట్ల ఏమాత్రం కన్సర్న్ లేదు, ఉద్యోగులు ఏమైనా పర్లేదు అనే ధోరణిలోనే ప్రభుత్వం కనపడుతుంది. అందుకే ఈ రోజు ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మేము కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పక్షాన ప్రభుత్వాన్ని కోరడం ఆపేసినాం. ప్రభుత్వం ఇన్ని రోజులు, సంవత్సరం రోజులుగా ప్రభుత్వాన్ని కోరినాము, అయ్యా డిఏ ఇవ్వండి, అయ్యా ఇవ్వండి. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం మానేసి ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ పోరాటానికి సిద్ధంగా ఉండండి. రేపు టీచర్ సంఘాలు ఇచ్చే ధర్నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా పూర్తి మద్దతు ఇస్తుంది. మా ఫెడరేషన్ లో అనుబంధ టీచర్ సంఘాలన్నీ కూడా వైఎస్ఆర్టీఏ గానీ, పిఎస్టీయూ గానీ, పీడీసీ అసోసియేషన్ గానీ, ఎంటీఎఫ్ గానీ, పీఆర్టీ, ఇట్లా అన్ని సంఘాలు కూడా రేపు జరిగే ధర్నాకు మద్దతు ఇచ్చి పాల్గొని దాన్ని విజయవంతం చేయండి. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా రేపు విజయవాడ దద్దరిల్లేలాగా ధర్నా జరగాలి. అందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా సహకరిస్తుంది. అందులో సంఘాలన్నీ కూడా పాల్గొనాలని చెప్తున్నాం. అలాగే సచివాలయ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు కూడా మా మద్దతు ఉంటుంది. 1,00,000 మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళని కలిసి పిలిచి మాట్లాడి వాళ్ళు అడిగే సమస్యల్లో కొన్నిటినన్నా సాల్వ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి
సచివాలయ ఉద్యోగులు చేసే ఉద్యమాన్ని కూడా మా మద్దతు ఇస్తాం. ఉద్యోగులు ఎవరు కూడా ఎవరైనా బెదిరింపులు లొంగకుండా ధైర్యంగా ముందుకొచ్చి పోరాడండి. మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే మిగతా ఉద్యోగ సంఘాలు కూడా గతంలో పీఆర్సీ సమయంలో అన్యాయం జరిగినప్పుడు ఎట్లా అయితే అందరం కలిసి పోరాటం చేసినామో ఇప్పుడు కూడా అందరం కలిసి పోరాడాల్సిన సమయం. గతంలో మేమందరం కూడా మిగతా సంఘాలన్నీ కూడా ఏపీ ఎన్జీఓ నాయకత్వానికి వాళ్ళకి నాయకత్వం అప్పచెప్పి వాళ్ళ ఆధ్వర్యంలోనే అందరం సమన్వయంతో కోఆర్డినేషన్ తో ఆ రోజు ఉద్యమం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అన్ని సంఘాలు కలిసి పనిచేయాల్సిన సమయం ఇది. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఇంత డిఏ ఉద్యోగులకు ఇంత నష్టం జరుగుతుంది, డిఏలు ఇవ్వలేదు, ఐఆర్ ఏం పీఆర్సీ కమిషన్ లేదు, అసలు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టు కూడా కనపడడం లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి కనువింపు కలిగించేలాగా మనం కూడా పోరాడాలి. కాబట్టి అన్ని సంఘాలు కోఆర్డినేషన్ తో ముందుకెళ్లాలి. ఇందుకు ఏపీ ఎన్జీఓ ముందుకు రావాలి. అన్ని సంఘాలను కలుపుకొని వాళ్ళు గతంలో ఎలాగైతే పీఆర్సీ సమయంలో లీడ్ చేసిందో ఇప్పుడు కూడా అలాగే లీడ్ చేయాలి. వాళ్ళకి మేమందరం సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి ఏపీ ఎన్జీఓలు ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఏపీజీఎఫ్ పక్షాన కూడా మేము త్వరలోని రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం మీద ఏ రకమైన కార్యాచరణ చేయాలో త్వరలోనే నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.